ధోని సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో జోరు మీదుంది. గత 5 మ్యాచ్ల్లోనూ పరాజయం అనేది లేకుండా దూసుకుపోతోంది. మరి కాసేపట్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది ఎస్ఆర్హెచ్. కాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గత 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్ జట్టు. మరి కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాచ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, స్టేడియం దగ్గర హడావిడి ఏ విధంగా ఉంది? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హడావిడి ఏ విధంగా ఉంది, చెప్పండి. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జట్టు పూర్తిగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అభిమానులంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాసేపట్లో జరగబోయే మ్యాచ్ గురించి. ఇప్పటికే హైదరాబాద్తో కోల్కతా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్ లైనప్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంది ఎస్ఆర్హెచ్ది. ఒకవైపు అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్లతో నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా వరుసగా భారీ 6లు కొడుతుండడంతో అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూడడానికి ఉప్పల్కు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. అలాగే ప్రత్యర్థి జట్టు ఈరోజు కోల్కతా ఉంది. కోల్కతా టేబుల్లో 8వ స్థానంలో ఉంది. ఒకవైపు టేబుల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్తో తలపడుతుంది. కేకేఆర్తో మ్యాచ్ చాలా ఈజీగా గెలుస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈరోజు. ఈరోజు ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆట చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. అభిషేక్ శర్మ ఆటను ప్రత్యక్షంగా చూడాలి. అతను కొట్టేటువంటి భారీ 6లు ఒక్కసారి స్టేడియంలోకి దిగామంటే ఆ క్లాసెన్ కావచ్చు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళంతా కూడా ఎస్ఆర్హెచ్ టీం అంటేనే భారీ స్కోర్కు, భారీ 6లకు పేరు. ఖచ్చితంగా ప్రత్యక్షంగా చూడడానికి పెద్ద ఎత్తున కూడా అభిమానులు వస్తున్నారు. ఈరోజు 3:30 గంటలకు మరి కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మ్యాచ్ గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించాలి ఎస్ఆర్హెచ్ అనేటువంటిది కూడా అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాగే ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ ఈరోజు సెంచరీ కూడా సాధించాలి అనేటువంటిది అందరూ ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ జట్టును అయితే అందరూ కూడా అయితే ఉత్సాహపరచడానికి అందరూ ఆరెంజ్ ఆర్మీ డ్రెస్సెస్తో మొత్తం ఆరెంజ్ మయం కాబోతుంది ఉప్పల్ వేదిక మొత్తంగా కూడా. భారీ అయితే సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. అభిమానులంతా కూడా ఇప్పటికే దాదాపు 2 గంటల నుంచి లోపలికి వెళ్తూనే ఉన్నారు. కొంతమందితో మాట్లాడడం. మీ ఫేవరెట్ ఎవరు ఈరోజు? హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. ఎవరు ఎస్ఆర్హెచ్ లో ఫేవరెట్? అభిషేక్ శర్మ. మీకు ఎవరు ఫేవరెట్? ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మనే ఎందుకు అందరూ అభిషేక్ శర్మనే అంటున్నారు? ఫేవరెట్ బ్యాట్స్మెన్, మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉంది ఆయనకు, మంచిగా ఆడతాడు కూడా. అభిషేక్ శర్మ మా ఫేవరెట్ అన్న. మీ ఫేవరెట్ ఎవరు ఈరోజు? నా ఫేవరెటా ఇవాళ హైదరాబాద్ గెలవాలా? అభిషేక్ శర్మనా? ఐ సపోర్ట్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఆల్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్, బట్ మోస్ట్లీ ఐ సపోర్ట్ ఇండియన్ ప్లేయర్స్. I want my Indian players to play really well, especially Abhishek Sharma and Ishan Kishan. అభిషేక్ శర్మ మీదనే అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అభిషేక్ శర్మ కూడా హైదరాబాద్ను చాలా ఓన్ చేసుకున్నారు. హైదరాబాద్ మ్యాచ్ అనగానే ఆయన అయితే ఇటు కర్మాన్ఘట్ హనుమాన్ టెంపుల్ కావచ్చు, అటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి ఇలా వెళ్ళి దర్శనాలు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా హైదరాబాద్ వీళ్ళంతా కూడా అతన్ని ఓన్ చేసుకున్నారు. అతని ఆటను చూసి కూడా ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది అతని వైపు. ఖచ్చితంగా ఈరోజు అభిషేక్ శర్మ ఆటను చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఇటు టేబుల్ 3rd ఉంది కాబట్టి ఈరోజు మ్యాచ్ గెలిస్తే టేబుల్ టాప్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారు. రైట్ సాయి కిరణ్, అంటే ఇది ఒక రైవలరీ మ్యాచ్ కన్నా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ, క్లాసిన్ ఇద్దరు కూడా ఇద్దరు ఓపెనర్స్ గా దిగి మంచి భారీ స్కోర్ అందించాలనుకుంటారు. అలాగే ఇప్పుడు జరిగే మ్యాచ్ ఏంటంటే సునీల్ నరైన్ వర్సెస్ అభిషేక్ శర్మ అండ్ హెడ్ గా మనం చూడొచ్చు. అసలు అభిమానులు ఏమంటున్నారు ఈ రైవలరీ మ్యాచ్ గురించి? ఇప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయింది గ్రేసీ. మొదటి ఓవర్ కొనసాగుతుంది. ఇప్పటికే అభిషేక్ శర్మ అటు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా ఆడుతున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ కూడా ఒక 6 కూడా సాధించినటువంటి పరిస్థితి. రైవలరీ పరంగా కూడా చూస్తే కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా ఈరోజు పూర్తిగా 1-sided మ్యాచ్ ఉంటుంది. 1 side మొత్తం పూర్తిగా అటు ఎస్ఆర్హెచ్ పైనే ఉంటుంది అనేటువంటి కూడా చెప్తున్నారు. చెప్పండి, ఈరోజు మీ ఫేవరెట్ ఎవరు? రైట్, ఎస్ఆర్హెచ్ మాత్రమే ఈరోజు ఫేవరెట్ అనేటువంటిది కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.